ఖరీదైన విదేశీ జాతి కుక్కల కన్నా వీధి కుక్కలే మిన్న అంటున్నారు వారు. వీధి కుక్కల్ని పెంచుకోండంటూ ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాద్లో వీధి కుక్కలను చేరదీసి కావాల్సిన వారికి దత్తతిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. విదేశీ జాతి కుక్కల పెంపకం క్రేజ్ నగరాలను దాటి చిన్న స్థాయి పట్టణాలకు విస్తరిస్తుంది. ఒకప్పుడు దేశీ కుక్కలకు కొంచెం అన్నం పెట్టి మంచిగా చూసుకుంటే చాలు, ఇంటి దగ్గర కాపలా కాస్తుండేది. యజమాని ఎటు వెళ్లినా కుక్కలు వెంటే సాగేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. విదేశీ జాతి కుక్కలకు డిమాండ్ పెరిగింది. కొంతమంది విదేశీ జాతి కుక్కలను పెంచుకోవడం స్టేటస్ సింబల్ గా మారింది. డాబర్మ్యాన్, గ్రేట్ డెన్, అల్సైషన్, జర్మన్ షెపర్డ్ ఇలా చాలా రకాల కుక్కల జాతులున్నాయి. వీటి ఖరీదు కూడా వేళ్లలో ఉంటుంది. ఇంత డబ్బు పెట్టి కొనలేని వారి కోసం వీధి కుక్కలను దత్తత తీసుకుని వీలు కల్పిస్తోంది తెలంగాణ పెట్ అడాప్షన్ సంస్థ. ఈ వీధి కుక్కలు ఆషమాషిగా ఉండవంటోంది సంస్థ. వీటిని పట్టుకురావడానికి ప్రత్యేక వాలంటీర్లను నియమించుకుంది సంస్థ. వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకొచ్చి వాటికి ఆరోగ్య పరీక్షలు జరిపి దత్తత ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం వాటికి వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. ఇక్కడ మేము గత 15-20 ఏళ్లుగా ఆర్గనైజ్ చేస్తున్నాం దీన్ని. కుక్కల్ని తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లల్ని 1.5 months 2 months వాటిని తీసుకొచ్చి వాటికి వ్యాక్సినేషన్లు చేసి అండ్ కౌన్సిలింగ్ చేసి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయ్యేలా చూసి వాళ్ళకు ఒక ఇల్లు ఏర్పాటు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ప్రతి ఆదివారం వీధి కుక్కలకు దత్తత కార్యక్రమం నిర్వహిస్తోంది సంస్థ. దత్తతకు ముందుకు వచ్చిన వారి పూర్తి వివరాలు పరిశీలించి కుక్కలను బాగా చూసుకునే స్తోమత ఉందా అన్నది నిర్ధారించుకున్న తర్వాతే దత్తత ఇస్తోంది. దత్తత తీసుకునే వ్యక్తి చిరునామా, గుర్తింపు కార్డు తదితర పత్రాలు సేకరించిన తర్వాతే వీధి కుక్కలను లేదా కుక్క పిల్లలను అందిస్తున్నారు. దత్తత తీసుకునే వ్యక్తికి ఆయన కుటుంబానికి కౌన్సిలింగ్ ఇస్తారు. అద్దె ఇంట్లో ఉంటే ఆ ఇంటి యజమాని అనుమతి తీసుకుంటారు. అపార్ట్మెంట్ లో ఉంటే పక్క వాళ్లను అడిగి దత్తత ప్రక్రియను కొనసాగిస్తోంది సంస్థ. వ్యాక్సినేషన్ పూర్తయి ఆరోగ్యంగా ఉన్న కుక్క పిల్లలను దత్తత ఇస్తున్నారని దత్తత తీసుకోవడానికి వచ్చిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి ప్రజలు క్యూ కడుతున్నారు కూడా. ప్రతి వారం 30 నుంచి 40 కుక్కలు దత్తత ఇస్తున్నారు. దత్తత ఇచ్చిన తర్వాత కూడా ఆ కుక్కల బాగోగులు తెలుసుకుంటున్నారు వాలంటీర్లు. 20 నుంచి 30 కుక్కల్ని దత్తత ఇస్తామని వాలంటీర్లు అంటున్నారు. ఇటు వాలంటీర్లు తీసుకొచ్చిన కుక్కల్ని దత్తత ఇచ్చే సమయంలో ఇటు దత్తత తీసుకునే వారు కూడా ఇంటి కుటుంబ సభ్యుల అనుమతితో పాటు వారి ఇంటి పక్కన ఉన్న వారి అనుమతి కూడా తీసుకోవాలి. దాంతోపాటు వారి ఆధార్ కార్డు కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు వారు కుక్కని జాగ్రత్తగా చూసుకుంటామని ఒక హామీ పత్రం కూడా రాసి ఇవ్వాలి. ఆ తర్వాతనే కుక్కని దత్తత ఇస్తామని వాలంటీర్లు అంటున్నారు. అదేవిధంగా కుక్కని కూడా లైఫ్ టైం అంటే కుక్క ఉన్నంత కాలం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కుక్కకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఒకవేళ కుక్కని కనుక ఇబ్బంది పెడితే మాత్రం ఆ కుక్కని మళ్ళీ రిటర్న్ తీసుకుంటామంటున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రీధర్, TV9 హైదరాబాద్.